ఏమండి ఏపీ పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటిది అసలు? ఏపీ పాలిటిక్స్ మీద ఇన్నాళ్ళు మా రోజులు 20 ఏళ్ల కింద మన చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ చేసినప్పుడు ఒక రకంగా ఉంది. ఇప్పుడు చూస్తేనే వార్ 2 అట్ట నడుతుంది కదా. నేను వచ్చినప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తా, నువ్వు వచ్చినప్పుడు నా ప్రతాపం చూపి అన్నట్టు అదే నడుతుంది ఇప్పుడు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత డిజిటల్ రాజ్యాంగం నడుస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ ఒకటి పెట్టారు, డిజిటల్ బుక్ అనేసి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? వాళ్ళు పెట్టానుగా నేను కూడా పెట్టకపోతే నేను మాత్రం తక్కువ తినా, నేను కూడా పెడతానని చెప్తుండేనా. ఇది కాదు రాజకీయం అంటే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఎట్ట చేసిండ్రో అట్ట చేస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు చేసి ప్రజలను రెచ్చగొట్టడమే కానీ ఏముండదు ఆడ. ఇప్పుడు ఆయన జగన్ గారు చేసిందని వీళ్ళు తప్పు పట్టారు, ఇప్పుడు వీళ్ళు చేస్తే కూడా తప్ప. అంటే వాళ్ళు పెట్టలే, వాళ్ళు పాపం తప్పు చేయకపోయినా కూడా మాటలు చెప్పారు కదా. అది ప్రజలు అందరూ వాళ్ళ పేర్లు నాకు తెలియదు కానీ ఇచ్చలు విడికి తిట్టిండ్రులే ప్రజలకు కానొచ్చిన వాళ్ళంతా. రెడ్ బుక్ అనేది వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ రెడ్ బుక్ అన్నారు కానీ ఆ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు కానీ వాళ్ళు కానీ ఎవరు ఇంకా చర్యలు అనేది తీసుకోలేదు. దాని గురించి మీరు ఏం చెబుతారు? మీరు ఎవరు ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకుంటారు కదా. రోజా లేదు, నాని లేదు, అందరూ రెడ్ బుక్ అందరూ అరసన వస్తారు కానీ మన ప్రజలు గ్రహించాలన్నమాట. అందరూ నాయకులు అంతా ఒకటవుతారు. ఈ మధ్యలో తన్నుకునే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఆగమైపోతారు. వీళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ నాయకులంతా ఒకటే, నా పార్టీ గెలవాలి అని చెప్పి తన్నుకుంటారు, కుటుంబాలు నాశనం చేసుకొని. పెడతారు మరి, వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు కూడా పెడతారు కదా. అదే నడుతుందండి ఇప్పుడు రాజకీయం. మాత్రం నాకు తెలిసిన వరకు 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద వేరుంది రాజకీయం. ఇప్పుడు రాజకీయం ఏముంది, ఎంతసేపు ఉండా నా మీద ఖర్చు నీకు ఎంతవరకు ఉందో నీ మీద ఖర్చు కూడా నేను అంతవరకు తీర్చుకుంటాను అంటున్నా. అది కాదు కదా రాజకీయం. ఎంతసేపు ఉన్న ప్రజలు నాశనం అయిపోతారు దీనివల్ల. ఇప్పుడు రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా వీళ్ళు కక్షలు సాధించి అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? అదే మరి ప్రజలకు మంచి చేయాలనుకున్న నాయకుడు ఖర్చులు కాదు. ఇప్పుడు నీ పరిపాలనలో నువ్వు ఎంత మంచి చేసినావు, నేను గెలిచినప్పుడు నా పరిపాలన ఎంత జరుగుద్దని చూసుకోవాలి. అది చూసుకోవాలి కానీ ప్రజలను రెచ్చగొడితే దానివల్ల ప్రజలు యువతూ నాశనం అయిపోతారు కొట్టుకొని. మధ్యలో వాళ్ళు కొట్టుకొని నాశనం అయిపోతారు. వీళ్ళు బాగానే ఉంటారు నాయకులు. అది తెలుసుకోవాలి మందల ప్రజలు, అది తెలుసుకోవాలి. నా పార్టీ గెలవాలి, నీ పార్టీ గెలవాలి, సంకలు ఎగరేసుకొని పోయి కుటుంబాలు నాశనం చేసుకోవటం కాదు పార్టీల వల్ల. అది తెలుసుకొని ముందల ఎవరు పార్టీ గెలిచినా కూడా వచ్చే ఒరిగేది ఏముండదు. మనకు మంచి జరగాలి కదా ముందల మెయిన్, అది చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు నాకు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించండి, నేను రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను అది ఇది అనేసి అన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? చేస్తుండగా ఆయన కూడా సినిమా టికెట్లు పెంచుకోవడం తప్ప ఇంకా చేసేది ఏం లేదని. లేదు మంచిగా చేస్తుండలే, అదే మంచిగా చేస్తాను. మంచి చేసినా ఆయన మంచిగా చేయాలనాలి. ఇప్పుడు ఈయన పరిపాలన ఉన్నప్పుడు ఈయన కొంతవరకు అమ్మఒడి పథకం ఇవన్నీ ఈయన పెట్టిండ్రా జగన్ గారు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు ఆయన కొంతవరకు చాలా చేసిండు ఆయన అనుభవంతో. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఈయన కూడా మంచిగా చేస్తుండు కదా. మంచి టికెట్లు రేటు పెంచుకోవడం మీలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళాలి అంటే 250 రూపాయలు ఎక్కువ మీకు. అలాంటిది 1000 రూపాయలు టికెట్ పెడితే ఎవరు వెళ్తారు? ఒక్కరోజే పెంచింది, ఒక్కరోజు పెంచిండు, తర్వాత తక్కువ వచ్చిందిలే, తక్కువే వచ్చింది. 1 వీక్ దాకా అలాగే 1000 రూపాయల టికెట్ ఉంది. ఆయన వచ్చినా కూడా పేద ప్రజలకు పంచి పెడతానులే నాన్న, కనపడుతున్నాయి రోడ్లు ఎత్తుండు కనపడుతున్నాయి. ఆయన సొంత డబ్బులతో వేసింది, ప్రభుత్వం డబ్బులతో ఏడ వేసింది. ఆయన సినిమాలు కష్టపడి సినిమాలు తీసి వేస్తాడు కదా. వీళ్ళంతా రాజకీయంగా సంపాదించుకోండి. ఇప్పుడు ఒక పార్టీ అని నాకైతే ఒక పార్టీ మీద ఫీలింగ్ కాదు. మన తెలుగుదేశం ఉన్నా మన ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ ఎవరున్నా కూడా ఈ రాజకీయ పరంగా సెటిల్ అయ్యారు. వీళ్ళ కాడ కోట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిగా ఆయన కాడ రాజకీయ పరంగా కోట్లు లేవు. ఆయన సినిమా తీసి సంపాదించుకుని డబ్బులు రైతులకు పంచి పెట్టిండు. అదైతే కానొస్తుంది. ఎంతమంది ఎంత మాయ చేసినా కూడా మంచి అయితే కానొస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కలుపుతారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తారన్నారు. ఎంతమంది నిజం మేడం అది? ఫ్యూచర్ లో ఒకళ్ళు చేస్తే సీఎం అయ్యేదే ఉంది. ఎవరు మంచి స్థానాన్ని బట్టి వాళ్ళు అవుతారు కానీ అదంతా. మరి జనసేన అని పార్టీ పెట్టేసి సపరేట్ గా మళ్ళీ తీసుకుని వెళ్ళి అన్నయ్య కాంగ్రెస్ లో కలిపినట్టే జనసేన తీసుకుని వెళ్ళి టీడీపీలో కలపడం ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇది ఆయన సీనియర్, ఇప్పుడు సీనియర్ అనుభవం చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది కదా. అనుభవం కరెక్టే. ఇప్పుడు మీలాంటి నాయకులు అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ కి, జెండా మోసే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు జనసేన జెండాతో పాటు టీడీపీ జెండా కూడా మోయడానికి ఇష్టపడరు కదా. మీరు సొంతంగా పార్టీ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ జెండాలు మోసేది ఏందనేసి. నువ్వు జెండా అన్నావు, జెండా కాదు ఎవరు మంచి చేస్తే వాళ్ళ కళ్యాణ్ మాట్లాడేది. ఒకళ్ళు జెండా మోయటం ఒక పార్టీ అని కాదు.
మంచి చేస్తే మంచి కళ్ళే మాట్లాడతాను నేను, ఎవరు మంచి చేసినా సరే. మరి మనకు రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు మంచి చేసిన ఊరికి ఇల్లులు వచ్చినాయి. ఇప్పుడు ఈ పార్టీ ఇప్పుడు పెట్టిన పార్టీలలో ఏడొస్తున్నాయి, ఊరికి అసలు ఇల్లు రావట్లేదు. ఇంద్రమ్మ ఇల్లు అని ఊరికి వచ్చినాయి, ఒక్క ఊరు కూడా రాకుండా లేవు. మరి ఇప్పుడు ఆయన నుంచి వస్తున్నాయి, ఇప్పుడు రావట్లేదు. మరి ఏ పార్టీ వచ్చినా రాలేదేంటి? అంతమందికి ఇచ్చారు కదా, ఇచ్చారనేసి చెప్తున్నారు కదా. రాలేదు, కొన్ని వచ్చినా కూడా కొంతవరకే. ఊళ్ళల్లో పరిపాలన ఎట్టుంటంటే ఇప్పుడు పైన నాయకులు ఇచ్చినా కూడా ఊళ్ళల్లో ఎవరికి బలం ఎక్కువ ఉంటే వాళ్ళ వైపు ఇచ్చుకుంటారు. అదే నడుతుంది. కానీ మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఊరికి వచ్చినాయి అందిని పథకాలు. ఇప్పుడు అందట్లే. పరిపాలన చూసుకోమని, చెక్ చేసుకోమని పోయి ఏడందుతున్నాయి. 5 గ్యారెంటీలు ఇచ్చారు. 5 గ్యారెంటీలు సూపర్ హిట్ అనేసి టీడీపీ వాళ్ళు పెద్ద ప్రచారం. 6 గ్యారెంటీ సూపర్ 6 ఇచ్చారు. సూపర్ 6 ఇచ్చి అన్ని సూపర్ హిట్ 6 కూడా అమలు చేసేసాము అనేసి పెద్ద సభ పెట్టారు. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు 6 హామీలు ఇచ్చి కనీసం ఒక్కటి కూడా నెరవేర్చలేదు అది అనేసి మాట్లాడుతున్నారు కదా. దాని మీద మీరేం మాట్లాడుతున్నారు? చేస్తుండ్రు వాళ్ళు కూడా కొన్ని అయినలే. మరి 6 గ్యారెంటీలు అమలైన పెట్టారు కదా, వరుసన ఒకటి చేస్తుంటారు అనమాట. రాజకీయ నాయకులు అంటే అన్ని ఒకసారి చేయరు కదా. ఇప్పుడు పార్టీలో ఇప్పుడు రాజకీయమే అట్టుంది. అన్ని ఒకసారి ఏడాది మనం ముంచడమే కానీ మళ్ళీ ముంచి కానీ అప్పుడు లేపుతారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అవసరం, ఆదాయం లేనప్పుడు ఏపీ ప్రభుత్వానికి. ఎవరికి? ఆడవాళ్ళు ఫ్రీ బస్సు పెట్టిండ్రులే కానీ, ఏపీ ప్రభుత్వం అయినా మన తెలంగాణ ప్రభుత్వం అయినా ఫ్రీ బస్ అంటే ఆడవాళ్ళు యాత్ర ఓట్లని పెట్టిండ్రు, వేపించుకోరు, గెలిచారులే కానీ. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పింఛన ఒక్కరికి ఇస్తాను. నేను ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నా. తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ మగవాళ్ళకి కూడా ఇవ్వాలి పింఛన. ఇద్దరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక్కరికే వస్తే వెళ్ళట్లేదు. అందుకని ఇద్దరు ముసలోళ్ళు కాబట్టి ఇద్దరికి పింఛన్ ఇవ్వాలి. ఇవన్నీ పెట్టకుండా అనమాట. ఇప్పుడు పనికిరాని పథకాలు కొన్ని తీసేసి మంచి మగవాళ్ళకి ఇప్పుడు ఇద్దరికి, ముసలాంకు ముసలాయనకి ఇద్దరికి ఇచ్చేటట్టు చేస్తే బాగుంటుందని నా కోరిక. ప్రభుత్వం ఆలోచించాలి, ఆ రాష్ట్రం వాళ్ళు కానీ ఈ రాష్ట్రం వాళ్ళు కానీ. పెన్షన్లు ఇవన్నీ ఇవ్వడం వల్లే ప్రైవేట్ కాలేజీలు కానీ చదువు అనేది ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. అన్ని గవర్నమెంట్, విశాఖ ఉక్కు నుంచి అన్ని గవర్నమెంట్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారమ్మా. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు చదువు గురించి చెప్పాలి. ఆయన చెప్పింది ఏంటంటే, ఉన్నాయి మొత్తం అమ్ముకు దొబ్బేస్తున్నారు. అమ్మకు దొబ్బేస్తే ఇప్పుడు మనకంటూ ఏమి ఉండదు కదా అనేసి ఆయన క్వశ్చన్ వేశారు. ఇప్పుడు అసలు ఊరు వచ్చినా కూడా అమ్మకు దొబ్బేసినా, ఏం పెట్టినా, కాలేజీలు పెట్టినా విద్యార్థులకు ఒరిగింది ఏముంది? కష్టపడి తల్లిదండ్రులు సంపాదించుకొని వాళ్ళు కడతారు, లక్షలు కట్టుకుంటారు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నిరుద్యోగులు ఉండరు. ఎంతో కడుపాయ కట్టుకొని తల్లిదండ్రులు కష్టం చేసుకొని చదివించే వాళ్ళు చాలా మంది ఉండరు. ఎంతో చదువుకున్న వాళ్ళు ఉండరు. ఇంతమంది రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని మనం బుద్ధి లేకుండా జెండాలు మోసి మాట్లాడుకోవడమే కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తా? నేను పోరాడుతానరా? ఎవరైనా పోరాడుతానరా? ఏ కూటమైనా సరే, ఉన్న ప్రభుత్వమైనా ఊళ్ళి ప్రభుత్వమైనా విద్యార్థులకు అసలు ఎంతవరకు న్యాయమే జరగలేదు. అది కోరుకోవాలి. మనం కష్టపడి చదువుకుంటారు, తల్లిదండ్రులు కడుపాయలు కట్టుకొని ఫీజులు లక్షల ఫీజులు అయితే పెంచుకుంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫీజులు పెంచుకుంటారు. ఒక నెల కట్టపోయినా కూడా అంట ఫైన్లు అంట. దాని గురించి ఎవరన్నా మాట్లాడుతారా? ఎవరు మాట్లాడరు కాదు. ఇప్పుడు ఉండి లేక ఒక నెల లేట్ అయిద్దండి, లేట్ అయితే తీసుకోవాలి కదా, తీసుకోరంట. ఫైన్లు అంట, మళ్ళీ ఫైన్లు కూడా వేసి కట్టించుకుంటారంట. వాళ్ళని ఎత్తురు తాగుతుండ్రు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం కానీ ఏపీ రాష్ట్రంలో కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఏ నాయకుడు ఇచ్చిండు? పిల్లల భవిష్యత్తులో ఆగమైపోతున్నాయి. అది వద్దు మనకి, అవి అడగొద్దు అనమాట. మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి మనం అడుక్కోవద్దు. వాళ్ళకి జాబులు రావద్దా? కష్టపడి చదువుకున్నారు కదా, వాళ్ళకి జాబులు రావాలి కదా. వాళ్ళకి జాబులు వస్తేనే కదా తల్లిదండ్రులు కానీ, ఇంట్లో మన అక్క చెల్లెలకు కానీ పెళ్లిళ్ళు చేయటం కానీ, ఇంట్లో పోషించుకోవటం కానీ. ఆయనకు పిల్లనియాలన్నా కూడా ఇస్తారు కదా ఎవరో ఒకళ్ళు. పిల్లలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండరండి. జాబులు ఇవ్వాలి. నీ ప్రభుత్వం వచ్చింది, నా ప్రభుత్వం వచ్చింది నిందించుకొని, మీ అమ్మడు తిప్పుకొని, మీ జెండాలు మోపించుకోవటం కాదు. చదువుకున్న పిల్లలకి జాబులు ఇవ్వాలి. నిజమైన నాయకులు, నిజమైన పార్టీ అంటే అదే. దీనికోసం అట్లాగే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి తెలంగాణలో. యువత నిలబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటారా? యువత ముందుకు వచ్చి రాజకీయాల్లోకి ఏమన్నా? యువతను రాజకీయాల్లో పెడతా కానీ వాళ్ళు సర్వనాశనం అయిపోరు అనమాట. ఇప్పుడు జాబులు ఇచ్చి అలాగ పెట్టారు. ఇంకా మళ్ళీ రాజకీయాల్లో నిలబెట్టి యువత నిలబడితే రాజకీయం మారొచ్చు కదా. ఎవరు రానిరు? వీళ్ళున్నంతసేపు యువతని ఆడ నుంచి రానిస్తారు. ఇంకా వాళ్ళ జెండాలు మోపించుకోవడానికి రెచ్చగొట్టి నీ పార్టీ నా పార్టీ అని చెప్పి రెచ్చగొట్టి కుటుంబాలు నాశనం చేసి, యువతను నాశనం చేసి, చక్కాలు చింపుకొని మీరు చావండిరా, మేము ఏసీ రూముల్లో కూర్చొని మేము బాగానే ఉంటాం, మీకు మేము జాబులు ఇవ్వం, మీరు ఎంత చదువుకున్నా మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులు నాశనం అయిపోయినా ఏం లేదు, మీ అక్కల చెల్లెలు నాశనం అయిపోయినా లేదు, మీకు ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా ఏం లేదు, మీకు పెళ్ళిళ్ళు కాకపోయినా ఏం లేదు, మీకు మేము జాబులు ఇవ్వం, మా జెండాలు అయితే మేము మోపించుకుంటాం, మాకు సేవ చేసుకోండి అదే చెప్తారు. కానీ బుద్ధి ఉంటే మన యువత కానీ చదువుకున్న వాళ్ళు కానీ మీ భవిష్యత్తు కోసం మీరు పోరాడండి.
మీ పార్టీ మా పార్టీ అని జెండాలు మోసి వాళ్ళ కాడ దాచి దత్తం చేయొద్దు, మీరు బానిసలుగా చేయొద్దు. మేడం చదువుకుంది ఉద్యోగాల కోసమేనా, ఏదైనా వ్యాపారం కానీ బిజినెస్ గా కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ యువతుడు అనేవాడు ఎదగకూడదు అంటారు మీరు? యువత అసలు ఫస్ట్ చదువు కష్టపడి చదివిండండి. ఆయనకు ఉద్యోగమే రానప్పుడు ఆయన రాజకీయ నాయకులు ఎదగనెత్తరా? ఎంతమంది ఉండేవాళ్ళు యువత? ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా, దానికి చూపు ఎందుకు చూడడం లేదు? పెట్టుకోవాలంటే అవకాశం ఉండాలి కదా. యువతకు దయచేసి చదువుకున్న పిల్లలు చాలా మంది ఉండరండి. దయచేసి చదువుకున్న పిల్లలకి జాబులు ఇవ్వాలి. దీనికోసం మనం పోరాడదాం, ఎంతవరకైనా పోరాడదాం. చదువుకున్న పిల్లలు చాలా మంది భవిష్యత్తులో ఆగమైపోతున్నాయి, ఊరేసుకొని చచ్చిపోతారు. పెళ్లిళ్ళు కావట్లేదు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లిళ్ళు కావట్లేదు అంటే ఏంది కారణం? జాబ్ రాకపోవటం వల్లే. మా మాయదారి కంపెనీలో ఒకటి పెట్టారు, ఇది సాఫ్ట్వేర్ అని చెప్పి, అవి కూడా తీసేస్తానంట. మా పిల్లల భవిష్యత్తు గుడ్డు జాబులు. బాబు లేడు, గీబు లేడు, ఎవడొచ్చి ఎవడు ఉత్తరయట్లేదు. నిరుద్యోగులు ఏడుండాలి ఆనే ఉండరు. నా 20 ఏళ్ళ అనుభవంతో నేను చెబుతున్నా. పిల్లలు చదువుకున్న పిల్లలు గట్టి ఆడపిల్లలు మగపిల్లలు పోరాడతారు. దాని గురించి ఎవరు పోరాడరండి. ఇవాళ రేపు నిజం గురించి ఎవరు పోరాడతారు? మాయ గురించి పోరాడతారు. నీ పార్టీ నా పార్టీ అని చెప్పి దీని గురించే యువతను నాశనం చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు గురించి అడగండి, చెబుతా. వాళ్ళ భవిష్యత్తు గురించి పోరాడండి. 1,00,000 మందికి మేము అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామనేసి బాబు గారు అందరు కూటమి ప్రభుత్వం అందరూ మాట్లాడుతున్నారు కదా. అసలు ఎవరు లేదు ఇంతవరకు. ఇస్తే పిల్లలు ఎందుకు నేను చూస్తూనే ఉండగా సెల్లుల్లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో చూస్తున్న పిల్లలు ఎంతో మంది ఆగమైపోతారు, కొట్టుకుంటారు జాబుల కోసం అని. మొన్న కూడా నేను ఇక్కడ చూసిన జాబుల కోసం పిల్లలు వయసు ఆడపిల్లలు మగపిల్లలు కష్టపడి చదువుకున్న వాళ్ళకి జాబులు అయిపోతే మరి ఇంకా పారంబోకులు కాక లంగాలు కాక రేపులు చేయక దేశాల మీద పడి సైకోలు కాక ఏమవుతారండి? కష్టపడి చదువుకున్న వాళ్ళకి జాబులు ఇవ్వద్దా? రాజకీయ నాయకులు అయిన వాళ్ళు ఇవ్వాలా చదువుకున్న వాళ్ళకి? ఏదొస్తే ఏం ఉపయోగం ఉంది? ఆడేసిన గొంగలు ఆడే ఉంది. పిల్లలకు భవిష్యత్తు వాళ్ళకి కష్టపడి చదువుకున్న వాళ్ళకి జాబులు ఇవ్వాలా? ఎంతో మంది ఉన్నారు చదువుకున్న పిల్లలు. దాని గురించి మనం పోరాడాలి. ఎంతసేపు ఈయన గెలవాలి, ఆయన ఏం చేస్తాను, నేనేం చేస్తాను, తోటకూర ఇవన్నీ మనకెందుకు? చదువుకున్న మన పిల్లలకు గట్టి చదువుకున్న పిల్లలు ఉండరు కడపాయ కట్టుకుని. వాళ్ళ గురించి అడగరాదండి, వాళ్ళ గురించి పోరాడండి. 2 రాష్ట్రాల ప్రజలు కూడా మన పిల్లలు ఎంతో మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళకి జాబులు రావాలని. ఏ పార్టీ వస్తే ఏం ఒరిగతే ఏముంది? మన పిల్లలకి జాబులు రానప్పుడు చెప్పు. అది మరి ఓకే మేడం. అట్లాగే ఇప్పుడు మీ నియోజకవర్గంలో బై ఎలక్షన్లు ఉన్నాయి, జూబ్లీస్ లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు? ఎవరైనా గెలవని, ఎవడు గెలిస్తే మాత్రం ఒరిగేది ఏముందిలే కానా, పిల్లలకు మాత్రం జాబులు రావాలి. ఇదే నేను కోరుకునేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.